సో టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనేది మనకు ఒక మెయిన్ పార్ట్ అన్నమాట సీక్వెల్. ఫంక్షన్స్ అంటే వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ సీక్వెల్. ఇది జస్ట్ ఒక బ్రీఫ్. సో నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను, మొత్తం అది పంపిస్తాను మీకు. జస్ట్ లిస్ట్ చూద్దాం. ఫంక్షన్స్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఏమైనా కొన్ని అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ యూస్ చేస్తాం మనం సీక్వెల్ వాడేటప్పుడు టెస్ట్ కేసెస్ కి. ఫంక్షన్స్ అనేది ఒక మ్యాట్రిక్స్ పార్ట్. సో మనకి అలాంటిలో సమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇట్స్ ఆర్ డిఫరెంట్ సిస్టమ్స్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బై ఈచ్ వన్. న్యూమరిక్ ఫంక్షన్స్. న్యూమరిక్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్స్ ని మనం మెయిన్లీ నేమ్స్ కి వాడతాం. సారీ, నాట్ నేమ్స్, నెంబర్స్ కి వాడతాం. ఆ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే న్యూమరిక్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేసి వాల్యూస్ ని రిటర్న్ చేసేది కూడా న్యూమరిక్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తాయి. ఎందుకు ఆ ఫంక్షన్స్ అనేది నేను మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ క్లియర్ గా. ఓకే, సో న్యూమరిక్ ఫంక్షన్స్ లో మనకి లిస్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్, నాట్ అబ్స్ట్రాక్ట్, ఏబిఎస్. ఏబిఎస్ ఇస్ నథింగ్ బట్ అబ్సల్యూట్ వాల్యూ. మనం ఏదైనా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు టేబుల్లో దాని యొక్క అబ్సల్యూట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటని తెలుసుకోవడానికి. సపోజ్ దేర్ ఇస్ మల్టిపుల్ రికార్డ్స్. సో అప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటని తెలుసుకోవడానికి మనం వాడేది అబ్సల్యూట్ అనే ఫంక్షన్. సీల్ అనేది, ఫ్లోర్ అని, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వన్ బై వన్. ఒకటి ఇక్కడ జస్ట్ లిస్ట్ చూడండి. సీలు, ఫ్లోరు, ట్రంక్, రౌండ్. సో ఈ 5 ఫంక్షన్స్ అనేవి ఏంటి అనేది ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డ్యూయల్ అనే ఒక డమ్మీ టేబుల్ వాడదాం మనము. సెలెక్ట్ ఏబిఎస్ ఆఫ్ 23 4 5 6 ఫ్రమ్ డ్యూయల్ అనేది ఏంటి అంటే డమ్మీ టేబుల్ అనమాట. డ్యూయల్ ఇస్ నథింగ్ బట్ వన్ డమ్మీ టేబుల్. డ్యూయల్ అంటే ఒక డమ్మీ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అని కొడితే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇది డ్యూయల్ ఉండే వాల్యూ ఏంటంటే డి అనే కాలము, ఎక్స్ అనే రో. ఓకే, డ్యూయల్ అనేది ఇస్ ఆల్సో వన్ టేబుల్ విచ్ ఇస్ ఆల్రెడీ డిఫైన్, సిస్టమ్ డిఫైన్ టేబుల్, డమ్మీ టేబుల్ అని కూడా అంటాము. ఇలా మనం ఫంక్షన్స్ ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఒక డ్యూయల్ టేబుల్ ని వాడతాం. క్లియరా? సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటో చెప్తాను. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఫంక్షన్ హియర్? సీల్ అంటే ఏంటి, ఫ్లోర్ అంటే ఏంటి నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీల్ అంటే ఏంటంటే ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ అంటాం. సీల్ అంటే ఏంటండి? సీల్ అంటే తెలుగు మీనింగ్ చెప్పండి. సీల్ అంటే ఏంటి? సరే వదిలేండి. సీల్ అంటే ఏంటంటే టాప్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏ బ్లైండ్ సెలెక్ట్. సీల్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. సీల్ ఆఫ్ 45.9901 ఫ్రమ్ వాల్యూ ఏం రిటర్న్ చేస్తుందంటే పక్కన డెసిమల్స్ ఎన్ని తీసుకున్నా ఇట్ విల్ గోస్ టు నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ అనమాట. సీల్ అంటే ఏంటంటే టాప్ అని అర్థం. ఇట్ విల్ గోస్ టు నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ, టాప్ వాల్యూకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లోర్ అంటే ఏంటి చూపిస్తాను. జస్ట్ ఇవి తెలుసుకోండి. ఎందుకు ఫంక్షన్స్ అంటే మనం పర్టికులర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏ ఫంక్షన్ ఎప్పుడు వాడాలనేది మనం తెలుసుకోగలగాలి. లిస్టు జావాలో ఎవరికైనా గుర్తుంటే మెథడ్స్ ఏ మెథడ్స్ ఎప్పుడు వాడాలని ఎలా తెలుసుకుంటామో మనం జావాలో, అలాగే ఇక్కడ ఏ ఫంక్షన్స్ ఏ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 45.01 ఉంది, రౌండ్ ఫిగర్ చేయని దీన్ని అంటారు. అప్పుడు ఏం చేస్తాం మనము? సీల్ యూజ్ చేస్తాం. ఫ్లోర్ అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫ్లోర్ 45.99 ఫ్రమ్ 45.99 అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి ఎవరన్నా. అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఏంటంటే 45 అనే వాల్యూ వస్తుంది. 45.99 అని ఇచ్చినా కానీ వాల్యూ ఏంటంటే బిలో వాల్యూ తీసుకుంటుంది, నాట్ ద నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ. నువ్వు 45.999 ఇచ్చినా కానీ ఇక్కడ ఇట్ విల్ గోస్ టు బిలో వాల్యూ అండి. ఫ్లోర్ అంటే ఫ్లోరింగ్ గుర్తుపెట్టుకోండి. ఇంట్లో సీల్ అంటే సీలింగ్ ఫ్యాన్ గుర్తుపెట్టుకోండి. సీల్ అంటే టాప్, ఫ్లోర్ అంటే డౌన్. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ట్రంక్. ట్రంక్ అంటే ఏంటి చూపిస్తాను. సెలెక్ట్ ట్రంక్ ఆఫ్ 459.001234 ఫ్రమ్ గూగుల్. సో ఏం చేస్తుంది అంటే ఇది వాల్యూ
ట్రంకేట్ అంటే ఏంటంటే ఇది డెసిమల్స్ ని ట్రంకేట్ చేస్తుంది అనమాట. ట్రంకేట్ అంటే ఏంటంటే వాల్యూస్ ని ట్రంక్ చేస్తుంది. ట్రంకేట్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఇట్ విల్ కట్ ద వాల్యూస్ ని కట్ చేస్తుంది. సో నేను ఏం చెప్పాను, జస్ట్ సింపుల్ గా ట్రంకేట్ ఇచ్చినాం అనుకో, ఏం కండిషన్స్ ఇవ్వకుండా అనేసి 458 ప్రింట్ అవుతుంది. సో నేను ఏం చెప్పాను, డెసిమల్స్ ని 3 డెసిమల్స్ వరకు ప్రింట్ చేయన్నాను. సో ఇప్పుడు 2 డెసిమల్స్ ప్రింట్ చేయమని చెప్తాను. 01 అని వచ్చింది. అంటే ఏంటంటే 01 వరకే ప్రింట్ చేస్తుంది డెసిమల్స్ ఇస్తే. ఏ డెసిమల్ పాయింట్స్ ఇవ్వకపోతే ఓన్లీ పర్టికులర్ వాల్యూ ప్రింట్ అయ్యి దాని తర్వాత 2 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. జస్ట్ ఫంక్షన్స్ అనేవి మనము తెలుసుకోవాలి, ఏ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అనేసి. సో మనం ఒకసారి లైక్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని క్వైరీ రాసేటప్పుడు మనకు అర్థం కావాలి ఏ ఫంక్షన్ ఎలా వాడగలము అనేది. అందుకోసమే ఇది చెప్తున్నాం. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఏంటంటే రౌండ్. సెలెక్ట్ రౌండ్ ఆఫ్ 456.99 ఫ్రమ్ డ్యూయల్ 457. చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు రౌండ్ చెప్పాల్సింది 99 ఇస్తే 457 వచ్చింది. 49 ఇస్తే ఏమొస్తుందో ఎవరైనా చెప్తారా? ఒక 2-3 సెకండ్స్ చెప్తామంటే చెప్పండి, లేదంటే నేనే కంటిన్యూ అవుతాను. మీరు ఎవరైనా చెప్పగలరా? సరే, లీవ్ ఇట్. $456 వస్తుంది అనమాట. 49 వరకు బిలో వాల్యూ తీసుకుంటుంది. 49 అబోవ్ ఇస్తే 50 ఇస్తే డెసిమల్ 457 నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ తీసుకుంటుంది. హోప్ యు ఆర్ అండర్స్టాండ్. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నా. ఫంక్షన్స్ ని కాలం నేమ్స్ లో వాడతామండి మనము. ఇప్పుడు కొన్ని శాలరీ కాలం ఉంటుంది, శాలరీ కాలం ని రౌండ్ చేయాలి. అంటే శాలరీ కాలం ని నెక్స్ట్ డెసిమల్స్ అన్ని తీసేసి సమ్ పైసా అవన్నీ తీసేసి ఒరిజినల్ వాల్యూని ప్రింట్ చేయాలి. అలాంటప్పుడు ఈ వాల్యూస్ ఈ ఫంక్షన్స్ ని వాడతాం అనమాట. దాని యొక్క పర్పస్ అది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్యారెక్టర్ ఆర్ టెక్స్ట్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఆర్ టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఇవి చాలా లిస్ట్ ఉన్నాయి, మీకు ఒక్కోటి కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లోయర్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. లోయర్ చంద్ర అనేది ఏంటంటే టేబుల్లో ఉండే డేటా కేస్ సెన్సిటివ్ అన్నమాట. సో ఎలా ఉంటుందంటే టేబుల్లో డేటా అప్పర్ కేస్ కానీ లోవర్ కేస్ అని ఉంటుంది. మనము కండిషన్ రాసేటప్పుడు ఏంటంటే ఇట్లా చెప్తే అర్థం కాదు. క్లర్క్, సేల్స్ మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈ వేర్ అప్పర్ ఆఫ్ జాబ్, సారీ చూడండి మేనేజర్ ఎలా మారిపోయిందో చూడండి ఒకసారి. పైన టేబుల్ ఎలా ఉంది, మేనేజర్ వాల్యూ ఇక్కడ ఎలా ఉంది. టేబుల్లో మేనేజర్ వాల్యూ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఏంటంటే అప్పర్ కేస్ లోకి మారిపోయింది. స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్. యా, అప్పర్ కేస్ లోకి మారిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా, సేమ్ క్వెరీకే లోయర్ యూస్ చేస్తాం. మేనేజర్ చూడండి, ఫస్ట్ క్యాపిటల్ ఎం ఉంది, అది కూడా స్మాల్ గా మారిపోయింది. ఎస్ సార్. సో తర్వాత ఇన్నిట్ క్యాప్ అంటే ఏంటో చెప్తాను. సారీ
ఏం లేదు ఓకే. బ్రో, రికార్డ్ చేస్తున్నావు? చెప్పు మురళి. హలో బ్రో, ఆ, రికార్డ్ చేస్తున్నావు బ్రో? ఇది అర్థం కాలే. రికార్డ్ చేస్తున్నా. నీకు నా స్క్రీన్ పైన రెడ్ కలర్ లైన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో. రెడ్ కలర్ లైన్. అవును, కనిపిస్తుంది బ్రో. ఓకే. సో సెలెక్ట్ ఇన్నిట్ క్యాప్ ఆఫ్ చంద్రకుమార్ జక్క ఫ్రమ్ గూగుల్ అని ఇస్తే ఏమైతుందో చూడండి ఒకసారి. ఒకసారి వాల్యూ చూడండి ఎలా ఉందో. ఒకసారి వాల్యూ చూడండి. చంద్రకుమార్ జక్క ఎలా ఉంది, ఎలా ఇచ్చాను నేను, ఎలా ప్రింట్ అయిందో చూడండి. ఎలా ప్రింట్ అయిందంటే ప్రతి స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ గా మారిపోతుంది. స్పేసెస్ ఉంటాయి. స్పేసెస్ లేకుండా నార్మల్ చంద్రకుమార్ జక్క అయితే ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ అవుతుంది. సి ఒక్కటి. క్లియరా? తర్వాత ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ అంటే ఏంటో చెప్తాను మీకు. సెలెక్ట్ ట్రిమ్ అంటే ఏంటి అసలు మీనింగ్, మనకు ట్రిమ్ అంటే ఏంటి? ఫస్ట్ దీని యొక్క లెంత్ చెప్తాను. మీకు లెంత్ ఫంక్షన్ చెప్తాను. లెంత్ చెప్తే బెటర్ ఫస్ట్, ముందు ఈజీగా ఉంటుంది. చూడండి, క్లర్క్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంది? క్లర్క్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉంది? 5 క్యారెక్టర్స్ ఉంది. సో క్లర్క్ యొక్క లెంత్ ఎంత? 5. మేనేజర్ యొక్క లెంత్ ఎంత? 7. సేల్స్ మెన్ యొక్క లెంత్ 8. మేనేజర్ యొక్క లెంత్ 7, అనలిస్ట్ యొక్క లెంత్ 7, సేల్స్ మెన్ 7, క్లర్క్ 7. సారీ 5. సో వాటి యొక్క లెంత్ అనమాట ఇదంతా. నేను లెంత్ కౌంట్ చేసాను ఎన్ని క్యారెక్టర్స్ ఉందా అని. సో ఇప్పుడు ఏం చెప్తానంటే మీకు దీని యొక్క లెంత్ తీసుకుంటాను ఫస్ట్. LENGTH. ఎంత అంట మనకి లెంత్? ఒకసారి చూడండి, 4 అంట. లెంత్ ఎంత ఒకసారి చూడండి. పైన క్వైరీ మర్చిపోండి, సింగిల్ కోర్స్ పెట్టేది కాబట్టి స్పేసెస్ కౌంట్ చేయలేదు. 9988 998 యొక్క లెంత్ ఎంత? 13. అంటే ఏంటి? ఇక్కడ 4 తీసేస్తే ఏంటి? ఒక సైడ్ వచ్చేసి 1 2 3 4 4 ఉంది, మైనస్ స్పేస్ 1 2 3 4 5 5 ఉంది. 5 4 9 ప్లస్ 10 13. ఈ సైడ్ 4 క్యారెక్టర్ స్పేస్, ఈ సైడ్ 5 క్యారెక్టర్ స్పేస్. సో ఇప్పుడు ఎల్ ట్రిమ్ ని తర్వాత లెంత్ పెడతాను. లెంత్ ని ఎల్ ట్రిమ్ తర్వాత పెడతాను. ట్రిమ్ చేసిన తర్వాత లెంత్ ఎంత ఉందో చెప్తాడు. స్పెల్లింగ్ తప్పు. లెంత్ ఎంత అంట అండి? 9 అంట. ఎందుకు? లెఫ్ట్ సైడ్ ఉండే స్పేసెస్ ని డిలీట్ చేసింది అనమాట ఎల్ ట్రిమ్. ఎల్ ట్రిమ్ ఏం చేసిందంటే లెఫ్ట్ సైడ్ ఉండే స్పేసెస్ ని ట్రిమ్ చేసింది. అంటే ఈ సైడ్ ఏమైనా ఎంపీ స్పేసెస్ ఉన్నా, జీరోస్ ఉన్నా అది ట్రిమ్ చేస్తుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో ఉండే 5 క్యారెక్టర్స్ ని ఇది కలిపింది. సో దాని యొక్క లెంత్ ఎంత అంట? 9 అంట. ప్రీవియస్ గా దాని లెంత్ ఎంత? 13. ట్రిమ్ చేసిన తర్వాత లెంత్ ఎంత? 9. సో తర్వాత ఆ ట్రిమ్ యూస్ చేస్తాం. ఆ ట్రిమ్ యూస్ చేస్తే లెంత్ ఎంత వస్తుందో చెప్పగలరా ఎవరన్నా? ఆ ట్రిమ్ యూస్ చేస్తే లెంత్ ఎంత వస్తుందో ఎవరైనా చెప్పగలరా? 8. సారీ, లెంత్ అనేది 8. అంటే ఏంటి? ఈ ట్రిమ్ ని, ఈ స్పేసెస్ ని డిలీట్ చేసేసింది. ఈ స్పేసెస్ ని ప్లస్ ఈ వాల్యూని కౌంట్ చేసింది.
సో ద లెంత్ ఈస్ 8. ఎందుకు వాడతాం ఇలా అంటే టేబుల్లో డెవలపర్స్ అనే వాళ్ళు డేటాని విత్ స్పేసెస్ తో ఇచ్చింటే మనం తెలుసుకోవడానికి సార్టింగ్ కి టెస్టర్స్ గా కష్టం అవుతుంది అనమాట. సో ఇలాంటి ఫంక్షన్స్ ని యూస్ చేసుకుంటాం మనం. ఫంక్షన్స్ అంటే ఏంటి అసలు? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ వీ నీడ్ టు రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ సాటిస్ఫై ద రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయడానికి మనం ఫంక్షన్స్ ని యూస్ చేసి ఆ పర్టికులర్ వాల్యూ వచ్చేలాగా ఫార్ములాస్ లాగా యూస్ చేసుకుంటాం ఫంక్షన్స్ ని. ఓకే, trim or trim. So let me use trim now. Not trim, not L trim, not R trim. చూడండి లెంత్ 4 అంట. ఏ ట్రిమ్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ని కానీ రైట్ సైడ్ స్పేసెస్ ని కానీ ట్రిమ్ చేసేసింది మొత్తాన్ని. ఓన్లీ వాల్యూని మాత్రమే కౌంట్ చేస్తుంది. సో ద కౌంట్ ఈస్ 4. క్లియర్? సో లెట్ మీ గో టు సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ గురించి జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. సబ్స్ట్రింగ్ గురించి చాలా జాగ్రత్తగా వినండి, మనసు ఇక్కడ పెట్టి వినండి. సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ అంటే ఏంటి? సబ్స్ట్రింగ్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? సబ్స్ట్రింగ్ అంటే సబ్స్ట్రింగ్ కి మీనింగ్ ఏంటి? ఏం ప్రింట్ అవుతుందండి ఇప్పుడు చెప్పండి నాకు. ఎనీ సజెషన్స్? ఏమైనా ఇవ్వండి సజెషన్స్. ఏం తప్ప ఇవ్వదు, ఎవరు మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? సో ఏమన్నా చెప్పగల, ఏమన్నా సజెషన్స్, ఏమైనా ఐడియాస్? నో ఐడియాస్ అంటారా? ఏంటంటే చెప్పండి. సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే వన్ పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తుంది. సబ్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ లో సబ్ పార్ట్, కొంచెం పార్ట్ ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఆ ప్రింట్ అయిన పార్ట్ యొక్క లెంత్ ఎంతనో కూడా చూద్దాం మనం. మీకు అర్థం కావాలి కదా ఏం ప్రింట్ అయిందని. ఏదో బ్రో గబగబా రాసుకుంటూ పోతున్నాడు కాదు, మీకు అర్థమవుతుందో లేదో నా ఇంటెన్షన్. మీరేమో పలకరు. ఏం చేయాలి నేను ఇంకా? లెంత్ తీసేసి కూడా ఒక స్ట్రింగ్ రాస్తాను. ఓకే, చూడండి సబ్స్ట్రింగ్ చెప్తా చూడండి. సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇదంతా ఒక స్ట్రింగ్ అండి. చంద్రకుమార్ జక్క ఇస్ వన్ స్ట్రింగ్. సో నేను ఏం చేస్తున్నాను? సమ్ పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్ ని ప్రింట్ చేయమంటున్నాను. సో ఏమని చెప్పాను ఒరాకిల్ కి? స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ కావాలో 9th క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయమన్నాను. చంద్ర ఎన్ని క్యారెక్టర్స్ అండి? చంద్ర తెలిసేమన్నా చెప్పండి. చంద్ర ఎన్ని క్యారెక్టర్స్? 7. స్పేస్ 8. సో 9th నుంచి ప్రింట్ కమ్మన్నాం. 9 నుంచి ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ కావాలా? 9 నుంచి 5 క్యారెక్టర్స్ ప్రింట్ కావాలా? సో 9, K will be 9, U will be 10, M will be 11, A will be 12, R will be 13. So 5, not 13, 5. 9th క్యారెక్టర్ నుంచి నెక్స్ట్ 5 క్యారెక్టర్స్ ప్రింట్ చేయమన్నాం. సో K will be 1, U will be 2, M will be 3, A will be 4 and R will be 5. 9, 5. మీరు ఏమన్నా చెప్తారా? ఏమన్నా ఈ కండిషన్స్ పెట్టండి బ్రో, ఏమన్నా చెప్తారా? చెప్పండి చెప్పండి, ఎవరైనా ఏమన్నా చెప్తారేమో చెప్పండి. నాకు చంద్రలో వద్దులే, లాస్ట్ లో జేఏ కేకేఏ ప్రింట్ కావాలా? ఏమన్నా చెప్తారా? లాస్ట్ లో జేఏ కేకే ఒకటే ప్రింట్ కావాలా? ఎనీ ఐడియాస్, ఎనీ సజెషన్స్? 14, 19. 19 కాదు మురళి, నెక్స్ట్ 5 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. ఓకే. yes. సో 14, 5 అని కూడా రాయకుండా ఇంకో ఇది ఓకే, ఇది ప్రింట్ అవుతుంది. 14, 5. 14 కాదు అయితే 15. స్పేస్ కూడా కౌంట్ చేస్తుంది. సో అంత అలా క్యారెక్టర్స్ ని కౌంట్ చేయకుండా లాస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలి కదా, ఏం చేస్తామంటే మనం సింపుల్ గా -5 అని పెట్టుకుంటాం. లాస్ట్ 5 క్యారెక్టర్స్ అన్నారు కాబట్టి -5 పెట్టుకుంటాం. సో ఇప్పుడు లాజిక్ ఇక్కడ బాగా వినండి, సబ్స్ట్రింగ్ లాజిక్ బాగా వినండి. -5 అంటే ఏంటి అంటే A will be -1,
k will be -2, ఇంకో k will be -3, a will be -4, j will be -5. కౌంటింగ్ అనేది బ్యాక్ నుంచి జరుగుతుంది, ప్రింటింగ్ అనేది ఫ్రంట్ నుంచి జరుగుతుంది. మైనస్ రాస్తే -5,5 రాస్తే కౌంట్ అనేది బ్యాక్ నుంచి జరుగుతుంది, ప్రింటింగ్ అనేది ఫ్రంట్ నుంచి జరుగుతుంది. ఎనీ డౌట్స్? -5,5 -5 పెడతాను, ఏమొస్తుంది? ఏం రాలేదు. ఎందుకు ఏం లేదు అక్కడ ప్రింట్ కావడానికి? ఓకేనా? అర్థమైందా? కాలేదా? మైనస్ ఇంకొకసారి ఎగ్జాంపుల్ ఇంకొకటి చేయవు. నీ వాయిస్ లాగ్ అవుతుంది మురళి, అర్థం కావడంలే నాకు. మైనస్ ది ఎగ్జాంపుల్ ఇంకొకటి చేయవు. చెప్తా. 5 కాకుండా వేరే. సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ వేణుగోపాల్ జక్క. చంద్రకుమార్ జక్క. సో నేనేం ఇస్తున్నా కామా -10 -16, 5 ఫ్రమ్ ఏం ప్రింట్ అయింది చూడండి ఒక్కసారి. NDRA ప్రింట్ అయింది, అంటే ఇది ప్రింట్ అయింది. సో లెట్ మీ కౌంట్ ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16th క్యారెక్టర్ ఏంటి? N. N is a 16th character. Yes or no? Yes. ఓకే బ్రో. సో ఆ నుంచి స్టార్ట్ చేసి 5 క్యారెక్టర్స్ ప్రింట్ చేయమన్నాను. NDRA ప్లస్ స్పేస్ ప్రింట్ అయింది. NDRA స్పేస్ ప్రింట్ అయింది. దట్స్ వై ఇక్కడ 4 ఉన్నాయి కదా బ్రో అంటావేమో. సో నీకు అంత డౌట్ ఉంటే దాని యొక్క లెంత్ చెక్ చేయి. LENGTH. చూడు 5 లెంత్ వచ్చేసి 5. ఓకేనా? అర్థమైందా కాలేదా? అర్థమైంది. So let me go to the functions. సబ్స్ట్రింగ్ లెంత్ చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఇన్స్ట్రింగ్ అంటే ఏందో చెప్తాను మీకు. INSTR ఇన్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే సమ్ పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్ ని రిట్రీవ్ చేస్తుంది. ఇన్స్ట్రింగ్ న్యూమరిక్ ఫార్మాట్ రిట్రీవ్ చేస్తుంది అవుట్పుట్. సబ్స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ ఫార్మాట్, ఇన్స్ట్రింగ్ అంటే న్యూమరిక్ ఫార్మాట్. అది డిఫాల్ట్ గా గుర్తు పెట్టుకోండి. ఇన్స్ట్రింగ్ అంటే ఏంటి అంటే చంద్రాలో ఏ పొజిషన్ ఎక్కడుంది అని చెప్తుంది అనమాట. చంద్రాలో ఏ పొజిషన్ ఎక్కడుంది అని చెప్తుంది. ఓకేనా? చంద్రాలో పొజిషన్ ఏ ఎక్కడుంది అని చెప్తుంది. సో అప్పుడు 2 years ఉన్నాయి కదా బ్రో. సో అప్పుడు దాని యొక్క కౌంట్ ఎలా తెలుసుకోవాలి? 2 years. మీకు కౌంట్ ఎలా తెలుసుకోవాలని కూడా చెప్తాను. ఏసి ఎన్నిసార్లు రిపీట్ అయినాయి అనేది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ మనకి. కోటెడ్ స్ట్రింగ్ నాట్ ప్రాపర్లీ ఎండమెంట్. ఎర్రర్ చూడండి. చూడండి ఏ అనేది ఈ ఎంటైర్ నేమ్ లో 8 times ఉందంట. కౌంట్ చేస్తారా? కౌంట్ చేయండి. ఏ అనే క్యారెక్టర్ ఈ ఎంటైర్ స్ట్రింగ్ లో 8 times రిపీట్ అయిందంట. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సిస్టమ్ ఏమైనా తప్పు చేస్తుందా ఒకసారి చూద్దాం. ఉంది బ్రో. ఇక్కడ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కౌంట్ అనేది అప్డేటెడ్ ఫంక్షన్, రీసెంట్ గా వచ్చినది మనకి ఇంప్లిమెంట్ చేసిన రాకిల్ 13. ఇక్కడ నువ్వు చంద్రాలు 3 వచ్చింది కదా, ఏ ఇక్కడ ఉందని చెప్పి అక్కడ 7 ఎందుకు రాలేదు? ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం చూపించింది. ఫస్ట్ క్యారెక్టర్ ఒకటే ఇక్కడ
ఇన్స్టింగ్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. ఓకే. యా ఉండండి. ఓకే, సెకండ్ క్యారెక్టర్ తీసుకోవడానికి ఇది కాదు ఫంక్షన్, ఇది కాదు ఫంక్షన్. చెప్తాను మీకు. సెకండ్ క్యారెక్టర్ తీసుకునేది కూడా ఉంది, ఒక ఫంక్షన్ గుర్తులేదు నాకు. నేను ఐ విల్ టెల్ యూ అగైన్. ఓకే, ఓకే. సో ఏంటి చూడండి, చంద్రకుమార్ జక్కాలో ఏ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది 8 టైమ్స్ అని మనకి ప్రింట్ చేస్తుంది. సో చంద్రకుమార్ జక్క ఏ వద్దు, ఏ తీసేసి జే పెట్టు. జే ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ అంట. ఎందుకంటే జక్కాలు ఒకసారి యూజ్ చేసాము, ఇక్కడ మా తమ్ముని పేర్లో ఒకసారి, ఇక్కడ నా పేర్లో యూజ్ చేసాను అంతే. ఎక్కడ యూజ్ చేయలేదు, ఓన్లీ 2 టైమ్స్ యూజ్ చేసాను. సో లెట్ మీ డూ. జే తీసేసి హెచ్ పెడతాను. 1 టైమే అంట. అదేంటి 1 టైమే ఉండేది? హెచ్ అనేది 1 టైమే ఉందంట. సో హెచ్ తీసేసి ఏం పెడతాము? కే పెడతాము. 5 టైమ్స్ ఉందంట. చంద్రకుమార్ లో కే ఉంది, జక్కాలో మల్టిపుల్ కేస్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ. సో 4 4 + 1 5. ఓకేనా? క్లియరా? క్లియర్. ఇప్పుడు ఎల్ ప్యాడ్ అంటే ఏంటి, ఆర్ ప్యాడ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి. దాని గురించి చెప్పాలంటే సెకండ్ మేకింగ్ ఓపెన్ కావాలి. ఫోర్ 43740. ఇప్పుడు మనం నాది అకౌంట్ నెంబర్ అండి, 437401500239 అనేది నాది ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో మనం రేపొద్దున ఒక రోజు ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేయాలని వెళ్ళాం, ప్రింట్ చేసినాం, విత్డ్రా చేసాం, రిసిప్ట్ వచ్చింది. రిసిప్ట్ లో ఎలా ఉందంటే అకౌంట్ నెంబరు ఇలా వచ్చింది. లాస్ట్ 3 క్యారెక్టర్స్ అనేవి XXXX అని వచ్చాయి. అంటే ఏంటంటే కనిపించకూడదు అనమాట. ఇది ఏమంటారు, ఇది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి అనమాట వాల్యూస్. సో ఇలా ఇక్కడ మనకి ఏటీఎం లో మీరు ఎప్పుడైనా స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? చేయలేదంట. యెస్ బ్రో. హలో, చేసాము బ్రో. ఎప్పుడైనా Yes, ఏటీఎం లో మనము విత్డ్రా చేస్తే రిసిప్ట్స్ వస్తాయి కదండి, రిసిప్ట్స్ కనిపిస్తాయి పూర్తిగా కదా, అబ్జర్వ్ చూయించాను. చేయలేదు. అకౌంట్ నంబర్స్ ఏమి ఇలాగే వస్తాయి. XXX అని ఏదో ఒక సంథింగ్, XX అనే కాదు, స్టార్ 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 అని కూడా వస్తాయి. స్టార్. అవును బ్రో. అది ఏంటంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. ఎలా ఉంటుంది అంటే సెలెక్ట్ ఎల్ ప్యాడ్ ఆఫ్ 437401500239, 4, ఇది ఒక నిమిషం ఉండాలి. ఏదో ఎక్స్ప్రెషన్ మర్చిపోతుంది. ఎక్స్ప్రెషన్ కామా లెంత్ కామా ప్యాడ్ ఎక్స్ప్రెషన్.
Question from 10 minutes back. Question from 10 minutes. Yes. సో ఏంటంటే ఇది సమ్ నెంబర్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 6 నెంబర్స్ కానీ ఫస్ట్ 8 నెంబర్స్ కానీ ఆ పర్టికులర్ అకౌంట్ కి సేమ్ ఆ పర్టికులర్ బ్యాంక్ సేమ్ ఉంటాయి కదా మనకి. ఏదైనా అకౌంట్ నెంబర్స్ ఫస్ట్ 3 నెంబర్స్ కానీ ఫస్ట్ 4 నెంబర్స్ కానీ సేమ్ ఉంటాయి కదా మనకి. ఏంటంటే నెంబర్ అయిపోయిన తర్వాత ఇలా ప్రింట్ కావాలి. ఎన్ని క్యారెక్టర్స్ మిగిలిన క్యారెక్టర్స్ ఈ నెంబర్ తర్వాత ఉండే మిగిలిన క్యారెక్టర్స్ అన్ని ఎక్స్ తో ప్రింట్ కావాలి. ఎక్స్ తీసేసుకుంటే స్టార్ తో ప్రింట్ అవుతుంది అనమాట. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. ఏంటంటే కస్టమర్ కి మొత్తం నెంబర్ కనిపించకూడదు. ఎందుకంటే సపోజ్ ఆ కస్టమర్ అనేవాడు వేరే వాడికి ఏటీఎం కార్డు ఇచ్చి ప్రింట్ తీసుకొని రమ్మని ఉంటాడు డబ్బులు విత్డ్రా చేసి. బట్ చూస్తే ఏంటంటే అతనికి తెలిసిపోతుంది కదా. సో అలా కాకుండా ఇలా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏమైనా వాడచ్చు. స్టార్ ఎక్స్ మీకు నచ్చిన ఏ నెంబర్ అయినా ఏ నెంబర్ కానీ 0 కానీ ఏదైనా వాడచ్చు అక్కడ జీ అని కానీ. సో నెంబర్స్ కనిపించవు అనమాట. నెక్స్ట్ సేమ్ ఎల్ ప్యాడ్ అయితే ఎల్ ప్యాడ్, ఆర్ ప్యాడ్ అయితే ఆర్ ప్యాడ్. ముందు ప్రింట్ అవుతుంది ఎల్ ప్యాడ్ అయితే, ఆర్ ప్యాడ్ అయితే తర్వాత ప్రింట్ అవుతుంది. వాటికి యూజ్ చేస్తాం వీటిని. హోప్ యు ఆర్ క్లియర్ ఆర్ నాట్. ఇది క్లియర్ ఏమో. Yes, please. Yeah. అవి అన్ని క్యారెక్టర్ ఫంక్షన్స్ ఏంటంటే ఇవే క్యారెక్టర్ ఫంక్షన్స్, న్యూమరికల్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎందుకు యూజ్ చేస్తాము, ఏ ఫంక్షన్స్ అని అర్థం కాలేదు? ఎనీ ఇష్యూస్ యు ఆర్ ఫేసింగ్? ఏదైనా పర్లేదు చెప్పండి. మనము రాను మనము రియల్ టైం వర్క్ చూపిస్తుంది అప్పుడు అర్థమవుతుంది మీకు ఎందుకు ఏది ఎక్కడ వాడుతున్నామని. ఫంక్షన్ ఒకటి మీకు పోయి చూపిస్తాను. ఇది నా ప్రాజెక్ట్ క్వైరీ అన్నమాట. నేను సొంతంగా రాసుకున్న క్వైరీ. ఇలా చూస్తే మీకు క్వైరీ ఏంటంటే వామో ఏంది ఇంత పెద్దగా ఉంది అనిపిస్తుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఏ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పార్ట్ దగ్గర నుంచే వినండి. ఓకే, ఇక్కడ నుంచి వినండి ఇక్కడ వరకు. ఏంటంటే నేను ఏం చేస్తున్నా అంటే 2 టేబుల్స్ తీసుకున్నా. మోడల్ అవుట్పుట్, మోడల్ పారామీటర్ లేబుల్ అనే 2 టేబుల్స్. ఏం తీసుకున్నా? మోడల్ అవుట్పుట్ లో ఉండే మోడల్ పారామీటర్ లేబుల్ ఐడిని, మోడల్ పారామీటర్ లేబుల్ ఉండే పారామీటర్ అనే కాలమ్ ని తీసుకున్నా. 2 కాలమ్స్ ని బోత్ ద టేబుల్స్. తర్వాత ఏం చేసిన ఏ డాట్ మోడల్ పారామీటర్ లేబుల్ ఐడి ఈక్వల్ టు బి డాట్ మోడల్ పారామీటర్ లేబుల్ ఐడి. జాయిన్స్ కాన్సెప్ట్ లోకి వెళ్తే మీకు ఇది అర్థమవుతుంది. తీసుకొని సెకండ్ ఫిల్టర్ కండిషన్ ఏంటంటే పారామీటర్ లేబుల్ అనేది టోటల్ కాంప్లెక్స్ ఈవెంట్స్ అనే ఒక వాల్యూతో ఈక్వల్ ఉండాలని చెప్పింది. సో ఇది ఒక క్వైరీ అనమాట. ఫస్ట్ ఈ క్వైరీ ఒకటే రాసుకున్నాను నేను. తర్వాత ఏం చేసిన ఈ క్వైరీకి నేను ఇంత డేటా నాకు వద్దు, ఈ ఎంటైర్ క్వైరీలో నుంచి నాకు మోడల్ పారామీటర్ లేబుల్ ఐడి ఒక్కటే కావాలని చెప్పేసి ఏం చేసిన మళ్ళా సెలెక్ట్ మోడల్ పారామీటర్ లేబుల్ ఐడి ఒక్కటే